వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాం కదా, ఎంత సూపర్గా జరిగిందో. ఎన్టీఆర్ని అందరూ సూపర్ పర్ఫార్మర్, సూపర్ యాక్టర్, సూపర్ డాన్సర్ అంటారు. నేనైతే మాస్ మోటివేటర్ అని చెప్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ ఏం మాట్లాడినా సూపర్గా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. ఎలాంటి స్పీచ్నైనా అతన్ని వినేవాళ్ళు అతను చెప్పేదే వినాలన్నమాట, అలా చేసేస్తాడు. అంత స్పష్టంగా మాట్లాడతాడు, అంత క్లారిటీగా మాట్లాడతాడు. ఇతను ఏదైనా చెప్తా ఉంటే సోది చెప్తున్నాడు అనే ఫీలింగే రాదు. మనం 2 చెవులు నోరు తెచ్చుకొని చూడాల్సిందంతే, అంత సూపర్గా చెప్తాడు. మిగతా యాక్టర్స్ స్టేజ్ పైన ఏదైనా వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ వచ్చి మాట్లాడేది ఒకటి. స్టేజ్లో అందరిని చూసి, అక్కడ క్రౌడ్ని చూసి ఫంక్ అయిపోతారు. కానీ ఎన్టీఆర్ అలా ఉండదు. అతను ఏం చెప్పాలనుకున్నాడో పర్ఫెక్ట్గా చెప్తాడు. మనసులో ఏమనుకుంటున్నాడో అది పర్ఫెక్ట్గా చెప్తాడు. ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నాడు అంటే, అతను చిన్నప్పటి నుంచి గ్రోత్ అయ్యే సమయంలో చాలా నేర్చుకున్నాడు. మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ స్టేజ్లో. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఈరోజు అతను అంత పర్ఫెక్ట్గా మాట్లాడడానికి కారణమని నేను భావిస్తా ఉన్నా. నా నాలెడ్జ్ ప్రకారం నేను అనుకుంటున్నా, ఎవరైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వార్ 2లో ఎన్టీఆర్ చెప్పినట్టు నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఎందుకన్నాడంటే, అతను మెంటల్గా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అతను ఏదైతే చేయాలనుకుంటాడో అది 100% చేయగలడు. ఎవరైతే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారో అది 100% చేస్తారు. సో ఎన్టీఆర్ ఆ వర్డ్ చెప్పడానికి ధైర్యం ఏమంటే, అతను మెంటల్గా స్ట్రాంగ్ అనమాట. సింగిల్గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నందుకే. నేను ఏమీ చేయలేను అని ఆ రోజు అనుకోంటే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేవాడు కాదనమాట. ఇంకొక విషయం ఏమంటే, మెంటల్గా స్ట్రాంగ్తో పాటు అతని జర్నీలో ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ వాళ్ళతో ఉంటుంది. మంచి స్నేహబంధం ఉందన్నమాట ఎన్టీఆర్ లైఫ్. ప్రతి ఒక్కరితో స్నేహంతో ఉంటాడు, కృతజ్ఞతతో ఉంటాడు. వాళ్ళ ప్రేమని అతని మాటల్లోనే చూపించేస్తాడు. మాటల ఎక్స్ప్రెషన్లోనే అతని ప్రేమ, అవతల వ్యక్తి మీద ప్రేమ చూపించేస్తాడు. సో అది తట్టుకోలేక అవతల వాళ్ళు ఇంకా డబల్ ప్రేమని చూపిస్తారు అనమాట. చూడండి, సినిమా ఇండస్ట్రీలో కాదు, అవుట్ సైడ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టపడిన వ్యక్తే ఉండడు. నాకైతే చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్. అతని సినిమాలు తప్పకుండా చూస్తాను. 100% స్పీచెస్ అయితే ఖచ్చితంగా వింటాను. కొన్ని సమయాల్లో నేను లోన్లీగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఇచ్చే స్పీచెస్ని, కొన్ని మోటివేషన్ వర్డ్స్ని వింటూ ఉంటాను. ఎన్టీఆర్ అంటే సినిమా యాక్టర్ మాత్రమే కాదు, మంచి మోటివేషనల్ స్పీకర్, మంచి ఇన్స్పైరింగ్ పర్సన్ కూడా అని నేను భావిస్తా ఉన్నాను. నేను భావించింది మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మై డ్రీమ్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.